తీసుకుంటా కొంచెం వెనక జరుగునండి కొంచెం వెనక జరుగుతుంది ఇప్పుడు చూడు మేము ఇంకా అట్లా వచ్చేస్తాం నేను ఎందుకు వచ్చేసాను అట్లా వచ్చేసి ఎంట్రెన్స్ మామూలుగా మాకు 5 నిమిషాలు టైం బయట పిల్లలు ఎక్కువ ఉంటారు ఈ పిల్లల్ని కలుపుతారు బయట పెట్టండి ఇటు వచ్చా అన్న లైవ్ బయట పెడతాడా బయట వెళ్తారు అందరూ ఆల్రెడీ బయట
ఒక ఫోటో తీస్తారు నేను చదువుతాను. వచ్చిందా? జై శ్రీరామ్. బయట 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 రోజు పెడతాను బయట ఇటు సైడ్ ఒక్క నిమిషము అన్న వేరే విషయాలు కూడా మాట్లాడితే బయట మాట్లాడదాం. బండి రెడీ బండి పెడదాం. చెప్పండి రమణ నేడు సైడ్
కావాలి ఏం మాట్లాడుతున్నారు మా కావాలి మైకులు పెట్టిన వీడియో కావాలి మరి ఏబిఎన్ వైర్ లూజ్ ఒకటేసారి రెండు సార్లు రాదు మజా రాదు మీకే మజా రాదు మనకి అనుభవం దుర్మత లోక కంపల్సరీ కావడాలనా ఉత్తర తెలంగాణలో అతి ప్రసిద్ధిగాంచినటువంటి పురాతన దేవాలయము, పవిత్రమైనటువంటి శక్తివంతమైన దేవాలయము వీరభద్రస్వామి దేవాలయం వారి యొక్క జాతర సందర్భంగా ఈరోజు రావడం జరిగింది. దాదాపు 800 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడినటువంటి స్వయంభూ వెలిసినటువంటి వీరభద్రస్వాముల వారి దేవాలయం చాలా పవర్ఫుల్ టెంపుల్. లింగ రూపంలో కాకుండా కూర మీసాల రూపంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం, కోరిన కోరికలు తీస్తాడన్న విశ్వాసం, నమ్మకం భక్తుల్లోకి రావడం, కోడ మొక్కులు తీసుకోవడం కేవలం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరము జనవరి మాసంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే జాతరకు వేలాదిగా లక్షలాదిగా భక్తులు వచ్చి మొక్కులు తీసుకుంటున్నారు. ఒక చరిత్ర కలిగిన దేవాలయం. చాలా సంవత్సరాల క్రితము కుమ్మరులు గుట్టపైకి కట్టెల కోసం పోతే వాళ్ళు ఎడ్ల బండ్లని మాయమైతే నేను నిద్ర చేస్తుంటే స్వామివారి కల్లోకి వచ్చి నేను గుట్టపైన గుహల్లో ఉన్నా, నన్ను వెంటనే తీసుకెళ్లి కింద ప్రశ్నించండి, మీ ఎడ్ల బండ్లు మీకు వస్తాయని చెప్పిన తర్వాత ఆ స్వామివారి తీసుకొచ్చి కింద ప్రశ్నించడం, తిరిగి ఎడ్ల బండ్లు అటువంటి ప్రసిద్ధమైన దేవాలయం. ఆ జాతరలో గతంలో కూడా రావడం జరిగింది. తిరిగి ఈసారి జాతరలో పాల్గొనడం చాలా సంతోషం. ఇప్పుడే అర్చకవస్థలో ఉంది. దాని అభివృద్ధికి సహకరించాలని కోరిన తర్వాత ఎంపీ నిధుల నుంచి వారు మొన్ననే రావడం జరిగింది. ఎంపీ నిధుల నుంచి వెంటనే వాటికి 5 లక్షలు ఇస్తా, అది సరిపోకుంటే ఇంకా 5 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేస్తా. మళ్ళా స్వామివారి దయతోని మళ్ళా ఎంపీ అయితే కాబట్టి కింది స్థాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అడగండి, అక్షింతల కార్యక్రమం మంచిదా కాదా? ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దేవుని నమ్మని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్వచ్ఛందంగా వచ్చి అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేని పోతారు మీరు? బాబ్రీ మసీద్ కడతా పోతారా? దేని పోతారు మీరు చెప్పరా? అసలు ఇవాళ అయోధ్యలో పవిత్రమైన దేవాలయము, ఇవాళ నిధి సేకరణలో కూడా కేంద్ర ప్రభుత్వం అదే భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చెప్పినామా? మీరు కటౌట్ కట్టుకోగా వద్దానా ఏమన్నా? మీరు అక్షింతల కార్యక్రమం పాల్గొంటే వద్దానమ్మా? మీ పార్టీకి ఆహ్వానం పడితేనే రాలేని మూర్ఖులు మీరు. అందుకే కేటీఆర్ అంటే గెలగద్దు, నేనంటే ఆయనంటే గౌరవం ఇచ్చిన. ఇంతకుముందు ప్రెస్ వాళ్ళు అడితే కూడా అన్నా మనోడే కొత్తగా మంత్రి అయ్యాడు,
అనవసరంగా ఆయన విమర్శలు చేయని చెప్పి 2-3 సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించిన. కానీ ఆయన మితిమీరిపోతున్నది. అసలు నువ్వేం చెప్పరాదు. కేసీఆర్ కొడుకునేవనంటే పొన్నమర కోపం వస్తుంది. మీకు అసలు విషయం అది. కేసీఆర్ కొడుకుని తిడితేనే కోపం వస్తుంది. ఈయన కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అయ్యాడు? ఉస్మానాబాద్కు ఎందుకోసం పోయాడు? బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే అదే పొన్నం ప్రభాకర్ మాట్లాడతారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తున్నాను సేమ్ పొన్నం ప్రభాకర్ గదే విమర్శిస్తాడు. ఇక వేరే విమర్శాడు. ఇక ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనమవుతుంది. కంట్రోల్లో పెట్టుకోండి. విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు, టీవీలలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలు అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలు విమర్శక మమ్మల్ని తిడితే ఏమొస్తుంది మీకు? మిమ్మల్ని తిట్టినామా? ఏమన్నా తిట్టినామని చెప్పేవాడినా నేను? కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పొలైట్గా ఉండాలి. ఏది పడుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు. దాన్ని నేను సంస్కారంగా ఇన్ని రోజులు మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలే. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, విమర్శలు ఎందుకు, అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి, ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది మనకు అభివృద్ధి జరగాలని చెప్పి వేసుకోద్దు. ఇక బండి సంజయ్ కొడుకులు బట్టలు వేసుకోవద్దు, బండి సంజయ్ బతకద్దు, బండి సంజయ్ పిల్లలు బతకద్దు. బీఆర్ఎస్ పార్టీలు అప్పుడు నా కొడుకుల మీద వీడతారు. అంటే చిల్లర బాధ అనిపిస్తుంది అన్న రాజకీయాలు చూస్తుంటే. బండి సంజయ్ కొడుకులు మంచి బట్టలు వేసుకుంటే సోషల్ మీడియా పెడతారు. బండి సంజయ్ బండ్లు కొనుక్కోద్దన్న. ఒక కార్యకర్త ఎంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళ చిల్లర రాజకీయాలు చూసి. ఒక కార్యకర్త కొత్తగా ఫార్చునర్ వెహికల్ కొనుక్కున్నాడు. నాతో ఫస్ట్ డ్రైవింగ్ చేయించాలని చెప్పి నన్ను స్టీల్ మీద కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పుస్తలతో అమ్ముకున్న బండి సంజయ్కి ఇంత పెద్ద వెహికల్ ఎక్కడ చేయన్నారన్న? మా కార్యకర్త బండి కొనుక్కుంటే బండి సంజయ్కి గింత పెద్ద బండి ఎక్కడ చేయన్నారన్న? నా కొడుకు షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ కొడుకు గింత కాస్ట్లీ షర్ట్ ఎక్కడ చేయని ఆరోపిస్తారన్న. ఇలా మా బామర్ది, మా సిస్టర్ ఇద్దరు డాక్టర్స్. నా పెద్ద కొడుకు అంటే చాలా ప్రేమ వాళ్ళకు. వాళ్ళు ఏదో కొనిస్తా ఉంటారు. బండి కొనిచ్చినా తప్పే. నా కొడుకు పిల్లలు బతకాలి. కేసీఆర్ కుటుంబం, పొన్నప్రావు కుటుంబం మంచి బతకాలి. వేసుకోరన్న. మీరు వేసుకుంటే మీరు బంగారు పూత పట్టుకొని బట్టలు వేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదన్న. మీరు బంగారు కోటింగ్ వేసుకొని బండి మీద తిరిగి నాకు ఏం అభ్యంతరం లేదన్న. నేను కుటుంబాలను దిగజారన్న. నేను కటౌట్లు కట్టుకోవద్దట, నేను బ్యానర్లు కట్టుకోవద్దట, మా పిల్లల బట్టలు వేసుకోవద్దట, నేను బండ్లు తిరగద్దట, నేను తిండి కూడా తినొద్దట. వీళ్ళకి ఇంత దౌర్భాగ్యం అన్న రాజకీయాలని. నేను సమాజం కొంచెం పనిచేస్తాను. ఎన్ని కేసులైనా పొన్నం ప్రభాకర్ గారు చెప్పన్నా? ఎన్ని కేసులైనా పొన్నం ప్రభాకర్ గారి మీద? 100 కేసులైనా మీద పొన్నం ప్రభాకర్ గారు గుర్తుంచుకోండి. ఎన్నిసార్లు జైలుకి పోయినావు? 2 సార్లు జైలుకి పోయినా. నిరుద్యోగ సమస్య మీద కొట్లాడినా, నేను రైతు సమస్యల మీద కొట్లాడినా, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, రైతు సమస్యల మీద జైలుకి పోయినా. పాపం ఆయన అధికారం ఉంటుంది, పీక్తుంది. అధికారం పోయిన తర్వాత కూడా ప్రజలు 2 సార్లు నమస్కారం పెట్టారు. అన్న బాగున్నావా, అక్క బాగున్నావా, తమ్మి బాగున్నావా అని చెప్పి సంస్కారంగా మాట్లాడే పరిస్థితి ఉండాలి తప్ప మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా అహంకారం, గర్వంతో మాట్లాడితే సమాజం క్షమించది. నీ పక్కన కార్యకర్తలు గుర్తిస్తారు దాన్ని. మరి దయచేసి విమర్శలు బంద్ చేద్దాం, అభివృద్ధి చేసుకుందాం, సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను. నన్ను విమర్శలు చేస్తే నువ్వు బ్రేకింగ్ల కోసం మాడితే బాధ అనిపిస్తుందా? మన కుటుంబ సంబంధించిన బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? కటౌట్ కట్టుకోవద్దంటే వాళ్ళు విమర్శిస్తారు. కటౌట్ కట్టుకోవద్దని చెప్పని. నన్ను పొలిటికల్ కాదా? నేను ఒక ఎంపీని కాదా? నొక్కని కట్టుకుంటుంది కటౌట్. నేను సిద్ధాంతం కోసం
కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేశాను. మా జేపీ నడ్డా గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా, ఎక్కడ పోటీ చేయొద్దు అంటే ఎక్కడ పోటీ చేయ, పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేయాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తా, జిల్లా స్థాయిలో పనిచేయమంటే జిల్లా స్థాయిలో పనిచేస్తా, పక్క రాష్ట్రంలో పనిచేయమంటే పక్క రాష్ట్రంలో పనిచేస్తా. నేను పార్టీ నిర్ణయించినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప నేను ఇక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తా అని చెప్పే వ్యక్తిని కాదు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం. నీ క్లారిటీ ఉంది అని అనిపిస్తున్నావు అంతే. 350 సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతుందన్న. 350 సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ, 400 సీట్ల వరకు ఎన్డీఏ మొత్తం కలిపి గెలవబోతున్నది. ఇది నేను చెప్పిన పూర్తి ఏ సర్వే చూసినా గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నారు. మళ్లీ కూడా చెప్తున్నా, పొన్నం ప్రభాకర్ గారు లాంటి నాయకులకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మొండి పట్టుకుపోకండి. కేంద్రంలో తిరిగి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గతంలో అభివృద్ధి చేద్దామంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులే శాసనసభ వేదికగా బహిరంగపరిచిన విషయం మనందరం చూసినాం. ఆ మంత్రులకు హెడ్స్ ఆఫ్, వాస్తవాలు గ్రహించరు, వాస్తవ విషయాలను అసెంబ్లీ వేదికగా సమాజానికి ఎవరైనా గాని అటువంటి పరిస్థితి మళ్ళా రావద్దని మేము కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, ఎన్నికల తర్వాత అభివృద్ధి మన ముఖ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నారు, అనేక మంది బలిదానం వల్ల సాధించుకున్నారు. కానీ అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక తపనతో నరేంద్ర మోడీ గారు అన్నారు. ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళైతే గెలవరు, అది మూసి నదిలేసినట్టు ఓటు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ అందరం కలిసి రాజకీయాలు పక్క పెట్టి ఇలా బీజేపీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తే తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ నిధులు వస్తాయి, అందరూ కలిసి కట్టే నిధులు తీసుకురావచ్చు. ఇది మా విజ్ఞప్తి, మా విన్నపం. నేను ఇది అహంకారంతోనో గర్వంతో మాట్లాడుతున్నాను, సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. విభేదాల